ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత, అలసటగా ఉందా? లేదు, ఆనందంగా ఉంది మామా. ఎందుకు? పిన్ని కోసం షాపింగ్ చేసినందుక? కాదు, నా కోసం నువ్వు ఫైటింగ్ చేసినందుకు. ఫైటింగ్ నేను చేయలేదు, నువ్వు చేయించావు. నాది రియాక్షనే మామా, కానీ యాక్షన్ నీది కదా. అలా ఫైట్ చేస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను కూడా నా రాముడు అమాయకుడు అనుకున్నాను. పర్వాలేదు, ధైర్యవంతుడే. సీత జోలికొస్తే ఆ రాముడు ఊరుకోలేదు, అలాగే ఈ రాముడు ఊరుకోడు. అవును, ఆ రాముడు సీత కోసం రావణుడితో యుద్ధం చేశాడు. ఈ రాముడు రౌడీలతో ఫైటింగ్ చేశాడు. ఇంతకీ ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేసావా లేదా? చాలా బాగా చేశాను మామా. నువ్వు నేను అడిగినవన్నీ చేశావు. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా మెమోరియల్ డే. అది మెమోరియల్ డే కాదు, మెమరబుల్ డే. అదే అదే టీచర్ గారు చెప్పబట్టే, ఇంట్లో ఉండి టీచర్ నన్ను సపోర్ట్ చేయబట్టే ఈ రోజు నేను మామతో బయటికొచ్చి సరదాగా గడపగలిగాను. ఏదో ఒకటి చేసి టీచర్ని ఎప్పటికీ ఇంట్లోనే ఉండేలా చేయాలి. ఏంటి సీత, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామా. ఇంకా ఏమైనా కావాలా? ఇంకేం వద్దు మామా. మొహమాట పడకుండా అడుగు. మళ్ళీ మనం ఎప్పుడు బయటకు వస్తామో తెలీదు. అప్పుడప్పుడు వద్దాం మామా, బాగుంటుంది. నాకు రావాలనే ఉంటుంది, కానీ మీ పెన్ని వద్దంటుంది అంతేగా. ఇప్పుడు పిన్నికి శారీ తీసుకెళ్తున్నాం కదా, చాలా సంతోషిస్తుంది. మామతో నేను బయట గడిపిన విషయాల గురించి చెబితే టీచర్ ఇంకా సంతోషిస్తుంది. అదిగో మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు. ఏం లేదు మామా, త్వరగా ఇంటికి వెళ్దాం. అవును, పిన్నికి నువ్వు కొన్న శారీ చూపించాలి. టీచర్కి నా సంతోషం గురించి చెప్పాలి. నీ భయం అనుమానం చూస్తుంటే ఒకప్పుడు నువ్వీ ఇంట్లోకి ఇలాంటి దురుద్దేశంతోనే ఎంటర్ అయ్యావు అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? నీకు నన్ను చూసి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే నువ్వు తప్పకుండా అలాంటి పని చేసి ఈ ఇంట్లో కూర్చుంటావు. నువ్వు సుమతి ఫ్రెండ్లా ఈ ఇంటికొచ్చి ఆ సుమతిని ఏదో చేసి ఆమె స్థానాన్ని నువ్వు కొట్టేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంత కంగారు పడుతున్నావు? నిజాలు మాట్లాడుతున్నానా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను అనుమానిస్తే నేను నిన్నిలాగే అనుమానిస్తాను. నువ్వు అభద్రతా భావంలో ఉన్నావు. నిజంగా ఈ స్థానం నీది కాదు. నువ్వు సుమతిని ఏదో చేశావు. నీతో నాకు మాటలు అనవసరం. అవుట్, గెట్ అవుట్. మళ్ళీ నా గడప తొక్కకు. నా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకు. వెళ్ళు, వెళ్ళిపో. వెళ్తాను మహాలక్ష్మి, కానీ నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. నన్ను తిరిగి ఈ ఇంట్లోకి తీసుకొచ్చే సందర్భం వస్తుంది. నేను మళ్ళీ వస్తాను.
ఎవరిది? నా చరిత్రంతా తెలిసినట్టు మాట్లాడుతోంది. చచ్చినా మళ్ళీ దీన్ని ఇంట్లోకి రానివ్వకూడదు. ఏంటి మేడం, వెళ్ళిపోతున్నారా? అవును సాంబా, వెళ్ళొస్తాను. మీరిక్కడుంటే సీతమ్మకు తోడుగా బలంగా ఉంటుందమ్మా. మీరు వెళ్ళిపోయారని తెలిస్తే సీతమ్మ చాలా బాధపడుతుందమ్మా. మీరు రావడం వల్లే సీతమ్మ పోటీలో గెలిచి ఈ ఇంట్లో ఉంది. లేదంటే ఆ రోజే మహాలక్ష్మి మేడం సీతమ్మను ఇంట్లోంచి వెళ్ళగొట్టేవారు. దయచేసి మీరు వెళ్ళకండమ్మా. ఇప్పుడు వెళ్ళక తప్పదు సాంబా. దేవుడి దయ ఉంటే త్వరలోనే తిరిగొస్తాను. నువ్వు రాజ్యం సీతకు తోడుగా అండగా ఉండండి. అలాగేనమ్మా. మీరు త్వరగా తిరిగి రావాలని కోరుకుంటున్నానమ్మా. మామ మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి టీచర్ గురించి చెప్పి టీచర్ని శాశ్వతంగా ఇంట్లో ఉండేటట్టు చేయాలి. మామ నేను కలిసి అడిగితే టీచర్ కాదనదు. సీతకు రామ్కు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళింట్లో ఉంటే నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. ఏదోలా ఆపుండేవారు. ఎలాగైనా టీచర్ గారిని ఆపి తీరాలి. టీచర్ ఉంటే నాకు కొండంత బలం. మహాలక్ష్మి అత్తయ్యను ఈజీగా ఎదిరించొచ్చు. నన్ను పంపించేసిన మహాలక్ష్మి సీతనెన్ని కష్టాలు పెడుతుందో రామ్ కూడా మహాలక్ష్మి మాట వింటున్నాడు. ఎలాగైనా మామను నా మాట వినేటట్టు చేసుకోవాలి. అప్పుడే మామ వాళ్ళ పిన్నిని కాదని టీచర్ గారిని ఇంట్లో ఉండనిస్తాడు. మహాలక్ష్మిని కాదని రామ్ సీతకు అండగా ఉండలేడు. సీత ఒంటరిదైపోతుంది. ఏం చెయ్యాలి భగవంతుడా? ఏం చేసైనా సరే టీచర్ గారిని ఇంట్లోనే ఉంచుకుంటాను, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.